హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. కిసుక్కుమని ఒక ఫోటో తీసుకోరా బాబు. ఆ కిసుక్కుమని తీసే ఫోటోలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దెబ్బలు పడతాయని అక్కడున్న పాప చెప్తుంది. నేను ఈ సాంగ్ నిన్న ఈవినింగ్ 7 PM వరకు వెయిట్ చేసి టైంకి రాకపోతే వేరే పనిలో పడిపోయాను. అప్పుడప్పుడు అలా ఎక్స్ లో సాంగ్ వచ్చిందా అని చూస్తూ వచ్చాను. ఎగ్జాక్ట్ గా టైం ఆడలేదు కానీ 8:05 తర్వాత సాంగ్ వచ్చిందనుకుంటా. ఆ టైంలో లైవ్ ఓపెన్ చేసా. శ్రీలీల గారు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. కౌంట్ డౌన్ అయిపోయింది. పాట తమిళ్లో వస్తుంది. కిసిక్ తో స్టార్ట్ అయ్యి ఎడ్రా 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 అని అంటుంది. ఎడ్రా ఎంట్రా ఎడ్డి మొహోడా, ఇప్పటి వరకు వేచున్నది భాషరాని భాషలోన ఈ తెలుగు పాట వినడానికి అని చెప్పి ఎక్స్ ఓపెన్ చేస్తే మన తెలుగులో లింక్ కనిపించింది. ఓపెన్ చేశా. బీభత్సమైన హోప్స్ తో సాంగ్ ని విన్నా. టాప్ 100 అయితే 100 లో ఉన్న ముళ్ళు 10 కి పడిపోయింది. ఏంట్రా ఈ సాంగ్, ఊ అంటావా సాంగ్ దరిదాపుల్లో కూడా లేదుగా అని లిటరల్ గా తెగ ఫీల్ అయిపోయా. అయ్యో దెబ్బ పడింది అనిపించింది. దానికి తోడు ఆ లిరిక్స్ లో దెబ్బలు పడతాయి అని ప్రతిసారి వింటుంటే తెగ చిరాగేసింది. అసలే దెబ్బ కొట్టారు, ఊ అంటావా లాగా కనీసం కూడా లేదు అని అనుకుని, అది కూడా ఒక్కసారి విని ఇదంతా అనుకుని ఫోన్ కట్టేసి వెంటనే ఒక ఫోన్ రావడంతో వేరే చోటుకు వెళ్ళా. మళ్ళీ విందాం, ఈసారి ఎక్కిద్దేమో అని వినడం స్టార్ట్ చేశా. సెకండ్ టైంకి సాంగ్ లోని లిరిక్స్ ఫన్నీగా అనిపించడం స్టార్ట్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఫస్ట్ టైం కి మ్యూజిక్ బాగా నచ్చినా ఆ లిరిక్స్ లో దెబ్బలు పడతాయని రావడంతో నిజంగానే దెబ్బ పడింది అన్న ఫీలింగ్ లో ఉన్నా. సో దెబ్బలు పడితే అలాంటి వాటి వల్ల డల్ అయిన మనం సెకండ్ టైం సాంగ్ వినడం వలన లిరిక్స్ లోని ఫన్ అర్థమైంది. అండ్ దెబ్బలు పడతాయిరో అనేది మెల్లిగా ఎక్కుతుంది. మెయిన్ గా ఆ లిరిక్స్ అయితే నాకు బీభత్సంగా ఫన్నీగా అనిపించింది. ఫస్ట్ సాంగ్ స్టార్ట్ లో వచ్చే వాయిస్ సుకుమార్ గారిది అనుకుంటా. వాళ్ళు కిసిక్ అనే టైటిల్ ఈ సాంగ్ కి ఎందుకు పెట్టారనేది జస్టిఫికేషన్ లాగా అదొక బిట్ గా పెట్టారనిపించింది. అండ్ మావయ్య, బావయ్య, చిచ్చా, మచ్చ, తెలిసినోడు, తెలవనోడు, మావోడు, మీవోడు, మనోడు వీళ్ళందరూ వచ్చారు ఫోటో దించు. ఆళ్లతో ఫోటో, వీళ్లతో ఫోటో, నువ్వు ఎవరితో దిగినా వాళ్ళ ఫోటోలు ఆల్బమ్ లో జాగ్రత్తగా బంధించుకో. అది అందరూ చూస్తారు ఓకే, బట్ నాతో దిగిన ఫోటో లాకర్ లో దాచుంచు. ఒకవేళ పుసుక్కన తీసావో నీ బ్రతుకు బస్టాండే. దెబ్బలు పడతాయని ఉంది. ఇక్కడ దెబ్బలు పడతాయనేది ఒక పొలిటీషియన్ అయితే అలాంటి ఫోటోలు బయటపడితే పబ్లిక్ నుండి దెబ్బలు పడతాయి, లేదా పార్టీ అధిష్టానం నుండి దెబ్బలు పడతాయి. ఒక ఫ్యామిలీ మెన్ అయితే పెళ్ళాం చేత దెబ్బలు పడతాయి, లవర్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ తో దెబ్బలు పడతాయని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇంకా అనుకోలే గాని రకరకాలుగా దెబ్బలు పడతాయి అనేది సింపుల్ గా దెబ్బలు పడతాయని చెప్తుంది ఆ పాప. సో లిరిక్స్ రాసి చంపేయడంలో చంద్రబోస్ గారు సిద్ధాస్తులు అనేది వాస్తవం. ఏమన్నా రాశారా బోస్ గారు మీరు? ఎంత డెప్త్ గా రాశారు గురుగారు మీరు? అదేనా సాంగ్ లోని పల్లవే ఇలా ఉంటే, ఇక చరణంలో ఈ మూవీ 1998 టైం పీరియడ్ లో సమ్ ఎర్లీ 2000s లో జరిగే స్టోరీ కాబట్టి ఆ టైం కి సరిపడా అండ్ ఈ టైం కి సరిపడా అంటే ఇప్పుడు కూడా 2024 లో సెట్ అయ్యేలాగా రాశారు. పక్కన నిలబడి ఫోటో తీసుకో, భుజాలు గాని రాసుకుంటే అంటే అలా చేయడం కరెక్ట్ కాదు. డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా చేస్తే దెబ్బలు పడతాయి. చనువిచ్చాను కదా అని భుజం పైన చేయి వేసి తీసుకో, చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయి. అంటే ఇక్కడ కూడా అలా చేయడం కరెక్ట్ కాదు. డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా చేస్తే దెబ్బలు పడతాయి. సింగిల్ ఫోటో పర్లేదు, రంగుల ఫోటో పర్లేదు, గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు. కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చిగా కామెంట్ చేశారో దెబ్బలు పడతాయని అంటుంది. అంటే అప్పట్లో ఈ సోషల్ మీడియా లేదు. ఫోటోలు పోస్టర్ గా చేసి బార్లోనూ ఎక్కడ పడితే అక్కడ పెట్టేవాళ్ళు. అలా ఉన్న ఫొటోస్ ని, మీరు తీసుకున్న ఫొటోస్ ని, సింగిల్ ప్రైవేట్ ఫొటోస్ ని అందరి ముందు పెట్టుకుని ఏది పడితే అది వాగితే దెబ్బలు పడతాయని అంటుంది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మ్యామ్ ఫోటో అని దిగి కొంతమంది ఫోటో దిగానని చెప్పి ఏదేదో రాసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఫొటోస్ పెడితే పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా నోటికి ఏదొస్తే అది ఇంకొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారనేది చాలా డెప్త్ గా ఇండైరెక్ట్ గా రాశారు బోస్ గారు. నెక్స్ట్ చరణంలో ఏ పోస్ అయినా ఫోటో తీసుకోగాని ఎక్స్పోజింగ్ లా ఉంటే, అంటే ఈసారి మీడియాని వేసుకున్నారు. మంచిగా ఫోటో తీసుకోకుండా ఎప్పుడెప్పుడు తిరుగుతారా, ఎంత పాసిబుల్ అయితే అంత బ్యాడ్ గా ఫొటోస్ తీద్దామని కొంతమంది మీడియా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు జాగ్రత్త అన్నట్లుగా చెప్పారు, బట్ ఇండైరెక్ట్ గా. నెక్స్ట్ లైన్స్ లో ఎలాంటి యాంగిల్లో అయినా పబ్లిక్ గా ఫోటో తీసుకో, బట్ బ్యాడ్ యాంగిల్లో చూడొద్దు అని అంటున్నారు. అండ్ తీసిన ఫోటో దాచుకొని కళ్ళతో పండగ చేసుకో, కానీ పిచ్చి పిచ్చిగా మార్ఫింగ్ చేసే వాళ్లకు గట్టిగా దెబ్బలు పడతాయని చెప్తున్నారు. అంటే మార్ఫింగ్ అనేది 2000s లో ఉండేది, 24 years తర్వాత ఇప్పుడు కూడా ఉంది అనేది చెప్తున్నారు. ఎగ్జాంపుల్ గా రీసెంట్ గా రష్మిక గారిదే న్యూస్ ఛానల్స్ లో వచ్చింది. సో ఓవరాల్ గా ఒక సెలబ్రిటీ అనే అమ్మాయితో, అది ఎవరైనా సరే, ఎవరితోనైనా సరే, నీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటే దెబ్బలు పడతాయి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్లుగా నడుస్తాను అంటే కుదరదు. అలా చేస్తే దెబ్బలు పడతాయి అని మామూలుగా కూడా కాదని సింపుల్ గా ఈ సాంగ్ లో చెప్పడానికి ఇండైరెక్ట్ గా అలా చేసే వాళ్లకు వార్నింగ్ లాగా చెప్పినట్లుగా అనిపిస్తుంది. సో అలా ఇండైరెక్ట్ గా ఈ స్పెషల్ సాంగ్ లో చెప్పారు బోస్ గారు. అండ్ సాంగ్ అయితే నాకు నచ్చింది. ఫ్రాంక్లీ ఫస్ట్ టైం విన్నప్పుడు టూ మచ్ డిసప్పాయింటెడ్. బట్ 10 minutes గ్యాప్ తర్వాత గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ వచ్చింది. దెన్ వేరే ప్లేస్కి వెళ్ళి
వేరే పని చేస్తూ సాంగ్ వింటే మెల్లిగా ఒక్కొక్కటి నచ్చడం స్టార్ట్ అయింది. అండ్ ఫైనల్గా ఆ లిరిక్స్ అయితే బీభత్సంగా నచ్చేసాయి. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో హానెస్ట్గా కామెంట్ చేయమావా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయమావా. 30,000కి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ లైక్ కొడితే మన వీడియోకి రీచ్ కూడా పెరుగుతుంది, మన ఛానల్ ఉందని అందరికీ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ భూమి బద్దలయ్యే ఓరమ్మా స్టెప్స్తో మన అల్లు అర్జున్ గారిని నెక్స్ట్ సాంగ్లో చూడబోతున్నామని దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పారు. నేనైతే ఆ సాంగ్ కోసం వెయిటింగ్ మామా. మీరు వెయిట్ చేస్తున్నారా అనేది కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.